హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను ఇంట్లో ఈజీగా అండ్ టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేసేయాలో అయితే చూపించేస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మటన్ తెచ్చుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా అయితే కడిగి అయితే పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ అయితే మ్యారినేషన్కి అయితే రెడీ చేస్తున్నాను. సో మనం తీసుకున్న మటన్కి నేనైతే 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ 1 స్పూన్ కారము, కొద్దిగా పసుపు అండ్ ఒక 10 to 15 పుదీనా ఆకులు అయితే వేసి మంచిగా కలిపి అయితే పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. సో దట్ మనకి మటన్ అనేది మంచిగా మ్యారినేషన్ అయ్యి పీస్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సో అంతలోపు అయితే మనము కర్రీకి అయితే రెడీ చేసేసుకుందాము. సో నేనైతే కుక్కర్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. సో అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక సగం దాల్చిన చెక్క అండ్ ఒక ఎండుమిర్చి వేసి ఇంకా నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి, కరివేపాకు, సో ఇంకా మనం నార్మల్ వేసేవి ఆనియన్ అయితే వేసేస్తున్నాను. సో ఇంకొక మంచి మిక్స్ అయితే ఇచ్చేసేయండి. లైక్ కలిపిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సిన పసుపు వేసి కలపండి గైస్. ఇంకా నెక్స్ట్ అయితే మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే దాంట్లో అయితే వేసేయండి. వేసి మంచిగా కలపండి. సో ఇంకా ఆ రోజు సండే కావడంతో నేనైతే మటన్ కర్రీకి రాగి ముద్ద అయితే రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ రాగి ముద్ద వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడండి. సో ఇంకా మటన్ అయితే ఒక 2 minutes మూత పెట్టి ఉడికించిన తర్వాత ఇంకా మూత ఓపెన్ చేసి ఒకసారి మంచిగా కలిపేసి కర్రీకి సరిపడా కారము, ఉప్పు అయితే వేస్తున్నాను. మీరు కొంచెం స్పైసీగా తింటే కనుక కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేనైతే రాగి ముద్దతో కాంబినేషన్ ఇస్తున్నాను కాబట్టి లైక్ సటిల్గానే వేస్తున్నాను. సో మనం ఉప్పు కారం అయితే వేసేసి మంచిగా ఒక మిక్స్ అయితే ఇచ్చేసేయండి. సో ఒక 2 minutes అయితే దాన్ని ఉడికించిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ 1 టమాటో తీసుకున్నాను. నేను పెద్ద టమాటా తీసుకున్నాను కాబట్టి ఒకటైతే తీసుకున్నాను. సో అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత సో మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కాబట్టి ఇప్పుడైతే సరిపడేంత వాటర్ అయితే వేసుకోండి. సో మీకు కొద్దిగా కర్రీ టైప్ కావాలంటే మాత్రం కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోండి. లేదు మీరు కొంచెం లైట్గా గ్రేవీ కావాలంటే కొద్దిగా తక్కువ అయితే వేసుకోండి వాటర్. ఇంకా వాటర్ వేసేసిన తర్వాత నేనైతే ధనియాల పొడి అయితే వేస్తున్నాను. సో ధనియాల పొడి వేస్తే కనుక మనకి కర్రీ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇంకా ధనియాల పొడి వేసిన తర్వాత నేనైతే కుక్కర్ అయితే లిడ్ పెట్టేస్తున్నాను. 5 విజిల్స్ అయితే పెడుతున్నాను నేను. సో 5 విజిల్స్ తర్వాత చూస్తే మనకి కర్రీ అయితే దగ్గరికి వచ్చింది కదా. సో ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి నేనైతే ఇక్కడ కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను. సో మనకి ఎండు కొబ్బరి ఉంటే మీరు తురిమి అయితే కొంచెం వేసేసుకోండి. సో కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక 5 minutes అయితే కర్రీని అయితే ఉడకనిద్దాము. సో ఆఫ్టర్ 5 minutes ఇంకా నేనైతే కొత్తిమీర అయితే వేస్తున్నాను. సో ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చు, ఎందుకంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది కాబట్టి. సో దాట్స్ ఇట్ గైస్. సో ఈజీగా ఇంట్లోనే మటన్ కర్రీ అయితే రెడీ చేశాను. Hope you like the video. Do like, share and subscribe the channel guys. See you in the next vlog.